మరేమో నిన్న నా బర్త్‌డే సాటర్‌డే వచ్చింది గదా! సో, నాన్ వెజ్ అయితే మేము తినమనమాట ఇంట్లో. సో, ఇంకా వెజ్‌లో ఏముంటాయా అని జెప్పి ఆలోచించుకొని, సరే రోటీస్ అయితే బావుంటాయని డాబా నుంచి తెచ్చుకున్నాము. దానిలో నాకు కాజు కర్రీ ఫేవరెట్ కాబట్టి అది ఒకటి. నెక్స్ట్ ఇది దాల్ పాలక్ అంట. కర్రీ అయితే చాలా బావుందనిపిచ్చింది. మనకి విడిగా గూడా పాలక్ కర్రీ అనేది ఉంటుంది డాబాలో. అది కూడా బావుంటుంది. బట్ ఇది దాల్ కూడా మిక్స్ చేసిన పాలక్. యాక్చువల్లీ ఈ దాల్ పాలక్ నేను ఫస్ట్ టైం తిన్నాను. పాలక్ కర్రీ ఉంటుందని తెలిసి అది చాలా బావుంటుంది. సో, ఇది మాత్రం నాకు చాలా చాలా బావుందనిపిచ్చింది. ఎందుకో టేస్ట్ డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అంటే ఉత్తి పాలక్ కర్రీ కంటే ఆ దాల్ మిక్స్ చేయడం వల్ల అనుకుంటా. నెక్స్ట్ కాజు కర్రీ అయితే చెప్పే పని లేదు. నా ఫేవరెట్ కాబట్టి సూపర్‌గా తిన్నాను. ఇంకా ఈ పుల్కాలైతే ఎవ్వరైనా తినొచ్చండి. రైస్ అనేదే మనకి ఎప్పుడు చెడు చేయడానికి ట్రై చేస్తది. బట్ పుల్కాలు ది బెస్ట్ అని చెప్పుకోవాలి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఎవరైనా తినొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న పొట్ట తగ్గించుకునే వాళ్ళకి ఎర్లీగా తినేస్తే ఈ పుల్కాలు బావుంటాయి. ఈసారి నేను పుల్కాలు, కాజు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.